పోయినాడు నన్ను లాస్ట్ అంటే పెట్టుకొని పట్టుకొని పట్టుకునే. హాయ్ గైస్, నేను మీ సందీప్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ సందీప్ రాజ్ 06. ఏం లేదు గైస్, రీసెంట్లీ జరిగిన ఒక సంఘటన గురించి మీతో మాట్లాడానికి వచ్చిన. ఒకసారి అయితే ఈ వీడియో చూసేయండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. భయభ్రాంతులు గురి చేస్తుంది. ఎందుకంటే హరి చుట్టుపక్కల చిన్నపిల్లవాడు కావచ్చు, మహిళలు కావచ్చు, చాలా మంది ఇక్కడ నిలబడుకున్నారు. కడప డిస్టిక్ లో శ్రీరాముడు శోభయాత్ర రోజు జరిగిన సంఘటన ఇది. హరి అనే వ్యక్తి వాచ్మెన్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని ముందుకు నెట్టుకుంటూ వస్తున్నాడు. అతనికి ఇద్దరు చిన్నపిల్లలు, ఒక పాప ఒక బాబు. చిన్నపిల్లలే. ఒకటే ముచ్చట చెప్పాలనుకుంటున్నా. శ్రీరాముడికి పెద్ద పెద్ద బాక్సులు పెట్టి డీజే బాక్సులతోటి అండ్ ఫుల్ గా తాగేసి డాన్సులతోటి, లేకపోతే ఇంకొకటి ఏమంటారు పెద్ద పెద్ద బాంబులతోటి కానీ ఇంకా ఊరేగింపు చేస్తేనే శ్రీరాముడికి నచ్చుతుందా? ఎవరిని కించపరిచినట్టు మాట్లాడలేను, కానీ ఇట్లా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కాకుండా చేసుకుంటే ఎవరికైనా ఇబ్బంది ఉండదు. నేను శ్రీరాముని కించపరిచినట్టు మాట్లాడట్లేదు. సో అదే అని కాదు, ఇంకా ఎవరిని కూడా కించపరిచినట్టుగా మాట్లాడట్లేదు. ఆ రాకెట్ వచ్చేసి కడుపులో వచ్చేసి పేలేసరికల్లా అతని పేగులు మొత్తం పగిలి మొత్తం ఇట్లా బయటకు వచ్చినాయి. బయటికి రావడంతో అసలు అన్న ఎట్లా కట్టుకున్నాడో ఏందో అయితే నాకైతే అసలు ఘోరమైన పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్ అయితే అసలు ఎవరు కూడా ఊహించకూడదు. అసలు అతను లోపల ఉన్న పార్ట్స్ ను బయట చూసిండంటే అసలు చాలాసేపు నిలబడి ఉన్నాడు. సో అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి రక్షణ దళాలు కూడా అతన్ని ఏమంటారు తొందరగా హాస్పిటల్లోకి తరలించలేకపోయారు. సో లేట్ గా తరలించడం వల్ల అతను ప్రాణాలను కోల్పోయాడు. అసలు ఈ సంఘటన గురించి అసలు మైండ్ లో తిరుగుతుంది. అసలు పోయినాడు నన్ను లాస్ట్ అంటే పెట్టుకొని పట్టుకునే. ఈ సంఘటన ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది మనం కాదు, కానీ నిర్లక్ష్యం జరగడం వల్లనో మరి ఏదో ఒక కారణం వల్లనో అయితే అక్కడైతే అతని ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఇప్పుడు అతని కుటుంబానికి అతని పిల్లలకు ఏదో ఒక న్యాయం జరగాలి అని చెప్పేసి నేను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. కార్యనిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదం జరగపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు తీసుకోకపోవడం వల్ల ఒక ప్రాణం బలి తీసుకున్నారు. తప్పకుండా కార్యనిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఫ్యామిలీకి అండ్ చిన్నపిల్లలకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం వాళ్ళకి అందే విధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో నా వంతుగా సహాయం ఏంటంటే ఈ యొక్క వీడియోని చిన్నగా ఇంప్రూవ్ చేయడానికి. సో నాకు బాధ అనిపించింది కాబట్టి నేను చేస్తున్నాను. సో అంతే తప్ప ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా కాదు. సో ఈ వీడియో మీకైతే ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరగాలని అనిపిస్తుందో సో కమెంట్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.